హలో పిల్లలు, మనవలు వచ్చి కూర్చోండి. మనం మన భట్టి విక్రమార్క కథ తర్వాతగా చెప్పుకుందాం. ఈ ఆహ్, విక్రమార్కుడు ఎప్పుడైతే మాట్లాడి సమాధానం చెప్పాడో ఈ బేతాళుడికి, మళ్ళీ ఈ బేతాళుడు తాళ్ళు తెంచేసుకుని మళ్ళీ మోదుగ చెట్టు ఎక్కేశాడు. ఈ పట్టు విధనల విక్రమార్కుడు మరల మోదుగ చెట్టు ఎక్కాడు. ఎక్కి బేతాళుని తాళ్ళతోటి కట్టుకున్నాడు. కట్టి భుజాన వేసుకున్నాడు. వేసుకుని మౌనంగా నడుస్తున్నాడు. ఈ విక్రమార్కుడు ఆహ్, మౌనంగా నడుస్తున్నాడు. నడుస్తుంటే అప్పుడు ఈ శవంలోంచి బేతాళుడు, "విక్రమార్క మహారాజా! నీకు మార్గాయసం తెలియకుండా ఒక కథ చెప్తాను విను" అంటూ మళ్ళీ కథ ప్రారంభించాడు. మళ్ళీ ఆయనకి విక్రమార్కుడికి బేతాళుడు శవంలోంచి బయటకొచ్చి కథ చెప్తున్నాడు. ఒక అగ్రహారంలో గోవింద శర్మ అనే బ్రాహ్మడు ఉండేవాడు. వా ఒక అగ్రహారం ఉంది. అంటే అగ్రహారంలో సాధారణంగా పూర్వపు రోజుల్లో ఆ పేటంతా కూడా 2 పక్కల, ఆ పక్క, ఈ పక్క కూడా రోడ్డుకి 2 పక్కలా కూడా బ్రాహ్మణ ఇండ్లే ఉండేవి. దాన్ని బ్రాహ్మణ అగ్రహారం అని పిలిచేవారు. అలా ఒక అగ్రహారం ఉందిట. అందులో గోవింద శర్మ అనే బ్రాహ్మడు ఉన్నాడట. అతని భార్య పేరేమో సుశీలట. వారికి ఒక కుమారుడు, కుమార్తె. హ్మ్. అతని పేరు హరిశర్మ. ఈ కుమారుడి పేరు హరిశర్మ. చెల్లెలి పేరు సీమంతిని. ఈ చెల్లెలికేమో సీమంతిని అనే పేరు. హరిశర్మకి తగిన ఈడొచ్చిందిట. రాగానే వివాహం చేసేసి సంసార భారం అంతానేమో ఆ కొడుకు కోడల మీద వదిలేసి, ఈ గోవింద శర్మ హాయిగా నిర్విచారంగా, అంటే ఏ బాధలు లేకుండా వీధరుగు మీద హాయిగా కూర్చునేవాడు. ఇలా జరుగుతున్నాయి రోజులు. చక్కంది, చదువుకున్నది, వివేవక వివేకం గలది అయిన ఈ సీమంతునికి వివాహం జరగవలసి ఉండగా, అంటే ఈ చెల్లెలికి వివాహం చెయ్యాలి. వాడికి కొడుక్కయిపోయింది. ఇక కూతురికి చెయ్యాలి. ఆమె శుభలక్షణాలు తెలిసి ఒక బ్రాహ్మణ బ్రహ్మచారి గోవింద శర్మని ఆశ్రయించి అతని పుత్రికనిచ్చి వివాహం జరిపించవలసిందిగా ప్రార్థించాడు. ఒక బ్రాహ్మణ పుత్రుడు ఈ అమ్మాయి యొక్క అందచందాలు చూశాడు. చూసి తెలుసుకుని ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుందికి ఆ తండ్రి దగ్గరికొచ్చి ఆయన్నడిగాడు. ఈ గోవింద శర్మని అడిగాడు. "నాకు మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేయండి. చేస్తే నేను పెళ్లి చేసుకుంటాను మీ అమ్మాయిని" అని చెప్పి ప్రార్థించాడు. అతడు యోగ్యుడిగా తోచి గోవింద శర్మ అలాగే అని వాగ్దానం చేశాడు. సరే, ఈ గోవింద శర్మ ఏవో కొన్ని ప్రశ్నలేశాడు. బానే ఉంది. ఈ పిల్లవాడు మంచి పిల్లాడిలాగే కనిపిస్తున్నాడు. వీడికిచ్చి మన పిల్లని పెళ్లి చేస్తే సుఖంగా ఉంటుంది అనుకుని ఒక నిర్ణయానికొచ్చి, ఈ గోవింద శర్మ ఏమన్నాడంటే, "సరే నాయనా, అలాగేను నీకిచ్చి పెళ్లి చేస్తాలే" అని చెప్పి మాటిచ్చాడు. కానీ అలా మాటిచ్చిన సంగతి భార్యకి కానీ, కుమారుడికి కానీ చెప్పలేదు. ఇంటికి పెద్ద ఈయనే కదా! ఈ గోవింద శర్మే కదా! అంచేత ఆయన కుమారుడికి చెప్పలేదు. ఇలా కూతురిని పలానా బ్రాహ్మణ కుమారుడికిచ్చి చేస్తానని మాటిచ్చానని భార్యకి కూడా చెప్పలేదు. భార్యకి, కుమారుడికి చెప్పకుండా ఈయన మాత్రం మాటిచ్చేసి మాట్లాడక ఊరుకున్నాడు. అంటే ఇంటికి పెద్దవాడిని కదా అనుకున్నాడు. ఆ వేళే మరో బ్రహ్మచారి వచ్చాడు. ఆ రోజునే ఇలా వీళ్ళు మాట్లాడుకున్న తర్వాత మరో బ్రహ్మచారి వచ్చాడు. ఈయన ఇంక ఇంటి పనులన్నీ చేయకుండా వీధిలో కూర్చుని ఉంటున్నాడు కదా! అప్పుడు మళ్ళీ ఇంకో బ్రహ్మచారి వచ్చి అప్పటికి కన్య తల్లి మాత్రమే ఇంట్లో ఉండడం చూశాడు. ఈ కన్య తల్లి మాత్రం ఇంట్లో ఉంది. ఈ బ్రాహ్మణుడు ఎక్కడికో బయటికెళ్ళాడు. బయటికెళ్ళేసరికి గోవింద శర్మ ఎక్కడికో బయటికెళ్ళాడో ఏమో మొత్తానికి కనిపించలేదు. హ్మ్. ఈ వచ్చిన బ్రహ్మచారి ఏం చేశాడు, ఇంట్లో కన్నతల్లి ఒకతే ఉంది. ఆ అమ్మాయి కన్నతల్లి. చూసి సీమంతిని తనకిమ్మని ఆమెనడిగాడు. "అమ్మా! మీ అమ్మాయిని నేనిష్టపడుతున్నాను. నాకిచ్చి పెళ్లి చేయండి" అని చెప్పి అడిగాడు. అతను యోగ్యుడిగా కనిపించాడు. ఆవిడకి ఈ కుర్రాడు యోగ్యుడిగా కనిపించాడు. ఆవిడనేదో కొన్ని ప్రశ్నలు ఆవిడ అడగదలుచుకున్నవి అడిగింది. ఓహో! ఏదో మంచి ఉద్యోగమే చేసుకుంటున్నాడు. లేపోతే ఏదో బానే బతుకుతున్నాడు. ఆస్తిపాస్తులు అవి ఉన్నాయి. ఇల్లు, వాకిలి ఉంది. వీడికిచ్చి పెళ్లి చేయొచ్చు అనుకుంది ఆవిడ. అనుకుని అలాగే అని వాగ్దానం చేసింది. ఈవిడ "అలాగేలే నాయనా! నీకిచ్చి పెళ్లి చేస్తాలే" అని చెప్పింది.
మరో ఆ మరో బ్రాహ్మణ పుత్రుడు హరిశర్మ తటస్థించగా సీమంతిని తనకిచ్చి వివాహం చేయమని అతన్ని అడిగాడు. ఇంకా ఇంకో బ్రాహ్మణ కుమారుడు చూశాడు ఈ అమ్మాయిని చూసి, ఆ అన్నగారు ఉన్నాడు కదా! ఆ అన్నగారి హరిశర్మ, ఆ హరిశర్మని అడిగాడు, అన్నగారిని అడిగాడు. తల్లి, తండ్రి కనిపించలేదు వాడికి, ఆ బ్రాహ్మణ కుమారుడికి. ఈ అన్నగారు కనిపించాడు. కనిపిస్తే, "మీ సీమంతిని నాకిచ్చి పెళ్లి చేయండి. నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను మీ చెల్లెల్ని" అని చెప్పి అడిగాడు. అడిగేసరికి తల్లిదండ్రులు చేసిన వాగ్దానాలు ఈ పిల్లాడికి తెలీదు. తండ్రేమో ఒక బ్రాహ్మణ కుమారుడికి ఇస్తానని మాట ఇచ్చాడు. ఈ అన్నగారేమో వేరే ఇంకో బ్రాహ్మణ కుమారుడికి ఇస్తానని మాట ఇచ్చాడు. ఆహ్, తల్లేమో ఇంకో బ్రాహ్మణ కుమారుడికి పెళ్లి చేస్తానని ఇచ్చి పెళ్లి చేస్తానని మాట ఇచ్చింది. ఇప్పుడు అన్నగారిని అడిగితే, ఈ అన్నగారికి తల్లి, తండ్రి ఇలాగా వేరే వేరే పిల్లలకి ఇస్తాను అని చెప్పి ఒకళ్ళకొకళ్ళు తెలియకుండా ఇలా ఒకళ్ళకొకళ్ళు ఎవరు వచ్చి అడిగితే ఆ బ్రాహ్మణ కుమారుడికి మేము ఇస్తాంలే అని చెప్పి వాళ్ళు మాట ఇచ్చేస్తున్నారు. అలాగే ఈ అన్నగారు ఏం చేశాడు, సరేనని చెప్పి తల్లిదండ్రులు చేసిన వాగ్దానాలు తెలియక, "సరే నాయన నీకిచ్చి పెళ్లి చేస్తానులే. నువ్వు యోగ్యుడిగానే కనిపిస్తున్నావు నాకు" అని చెప్పి ఈయన ఇంకోడికి మాట ఇచ్చేసాడు. ఆ ముగ్గురు తాము వాగ్దానం చేసినట్లు ఒకరికొకరు చెప్పలేదు. పోనీ ఇలా జరిగింది. నా దగ్గరకు ఓ బ్రాహ్మణ కుమారుడొచ్చాడు పలానా వాడు. వాడు నన్ను అడిగాడు అని చెప్పి తండ్రేమో కొడుక్కి భార్యకి చెప్పలేదు, కొడుక్కి చెప్పలేదు. ఈ తల్లేమోను మొగుడికి చెప్పలేదు, కొడుక్కి చెప్పలేదు. తనను ఒక బ్రాహ్మణ కుమారుడొచ్చి అడిగాడు. నేను సరే ఇచ్చి చేస్తానన్నాను అని ఆవిడ చెప్పలేదు. ఈ అన్నగారు అమ్మా, నాన్న నీకు, అమ్మకి ఆహ్, య ఇలాగ నేను ఎవరికో బ్రాహ్మణ కుమారుడికి ఇచ్చి చేద్దాం చెల్లాయనని చెప్పి మాటిచ్చాను అని చెప్పి తల్లిదండ్రులకి ఈ పిల్లవాడు చెప్పలేదు. ఇలా ఒకళ్ళకొకళ్ళు తెలియకుండా, తెలుసుకోకుండా మొత్తానికి ముగ్గురికే మాటిచ్చేశారు. ఇది ఒక విచిత్రంగా జరిగిపోయింది. ముగ్గురు ఒకే ముహూర్తం అంగీకరించారు కనుక, ముగ్గురికి కూడా ఒకటే ముహూర్తం మామూలుగా ఒక ముహూర్తం పెట్టారు ఈ పిల్లకి. మా అమ్మాయి పెళ్ళి ఫలానా టైంలో అని చెప్పి ఒకటే ముహూర్తం పెట్టడంతోటి ఈ ముగ్గురు పెళ్ళికొడుకులు ఒకే సమయానికి ఈ గోవింద శర్మకి ఇంటికొచ్చారు. ఈ ముగ్గురికి కూడా ఈ బ్రాహ్మడు ఈ తండ్రి పెట్టిన ముహూర్తమే తల్లి కూడా పెట్టింది. అదే ముహూర్తం. అదే ముహూర్తం అన్నగారు కూడా పెట్టాడు. ఈ ముగ్గురికి మాటిచ్చారు కదా! ఆ ముగ్గురు పెళ్ళికొడుకులు వచ్చి కూర్చున్నారు ఒకే టైంకి. ఈ గోవింద శర్మ ఇంటికొచ్చారు. వచ్చేసరికి ఒకరినొకరు పలకరించుకునేసరికి వారికి విషయం అర్థమైంది. ఒకళ్ళనొకళ్ళు పలకరించుకున్నారు. "ఏట్రా నువ్విలా వచ్చావేంటంటే, నువ్విలా వచ్చావేమిటి? ఇదేంటి నాకు ఈ అమ్మాయినిచ్చి వీళ్ళ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తానన్నారని" ఒకడు చెప్తే, ఇంకోడు "అదేమిటి నాకు కూడా ఇదే టైంకి ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తానన్నారు" అని చెప్పి ఇంకో పిల్లాడు చెప్పాడు. మళ్ళీ ఇంకోడు "అదేమిటి మీ ఇద్దరికీ ఇవ్వడం ఏంటి? నాకిచ్చి చేస్తానని అన్నగారు చెప్పాడు. ఇలా జరిగిందేమిటి?" అని చెప్పి ఇలా ముగ్గురు ఆ విషయాన్ని తెలుసుకుని వాళ్ళకి అర్థం కాక ఏమిటి ఇలా ఎందుకు జరిగిందని చెప్పి ఆలోచించుకుంటున్నారు. ఈ కన్యను నేను పెళ్ళాడాలంటే నేనే పెళ్ళాడాలని తగువులాడుకోవడం ప్రారంభించారు వీళ్ళు ముగ్గురును. ఈ ముగ్గురు పెళ్ళికొడుకులు కూడా నేనే పెళ్లి చేసుకుంటాను. నాకు ముందు మాటిచ్చారు కనుక నేను చేసుకుంటా. కాదు, నాకు మాటిచ్చారు కనుక నేను చేసుకుంటా. కాదు, మీరిద్దరూ కాదు నేను చేసుకుంటా అని మూడోవాడు. ఇలా తగువులాడుకుంటున్నారు వీళ్ళలో వీళ్ళు. అప్పటికి గోవింద శర్మకి, భార్యకి, పుత్రుడికి తామిచ్చిన మాట వల్ల సంభవించిన పరిణామం అర్థమైంది. అప్పటికి ఈ ముగ్గురికి అర్థమైంది. తండ్రేమో నేను ఇంటి పెద్దను కదా అని చెప్పి ఆయన ఒకళ్ళకి మాటిచ్చాడు. ఈ తల్లేమో నా కూతురే కదా! మంచి సంబంధం వచ్చింది. ఎవరొద్దంటారులే అని చెప్పి తల్లేమో వాడికి మాటిచ్చింది. ఈ అన్నగారేమో నేను ఇప్పుడు ఇల్లు నేనే చూసుకుంటున్నాను కదా! తండ్రికి బాధ్యత లేకుండా ఆయన బాధ్యతల నుంచి తప్పించుకున్నాడు కదా! అంచేత ఈ ఇంటి పెద్దని ప్రస్తుతానికి నేను కనుక నేను మాటిస్తున్నానని వాడు మాటిచ్చేశాడు. ఇలా ముగ్గురు మాటిచ్చారు. ముగ్గురు పెట్టిన ముహూర్తం కూడా ఒకటే ముహూర్తం అవడంతోటి ఈ గొడవ ప్రారంభమైంది. వీళ్ళకి అప్పుడు వాళ్ళు చేసిన తప్పు పని వాళ్ళకి అర్థమైందన్నమాట.
అయ్యో! ఒకళ్ళకొకళ్ళని చెప్పుకోలేదు. ఇలా చెప్తే ఇంత బాధొచ్చేది కాదు అని చెప్పి వాళ్ళు అర్థం చేసుకున్నారు. వాళ్ళు ముగ్గురు నేను చెప్పినట్లు జరగాలంటే, నేను చెప్పినట్లు జరగాలని దెబ్బలాడుకోసాగారు. ఇంకా ఈ తండ్రి, తల్లి, కొడుకు ముగ్గురు కొట్టుకుంటున్నారట. నేను ముందు మాటిచ్చాను. నీ ఇంటికి పెద్దను గనక, నా మాట ప్రకారం జరగాలని తండ్రి అంటున్నాడు. నేను కనిపించాను నా కూతుర్ని గనక, ఆడదాన్ని కనుక నాకు మంచి చెడు తెలుస్తుంది. నా మాట ప్రకారం జరగాలని తల్లి అంటోందట. కాదు ఇప్పుడు నాన్నేమో ఇంటి పనులన్నీ నాకప్పగించాడు కనుక, కుటుంబాన్ని నేను సాగుతున్నాడు నేను నడిపిస్తున్నాను కనుక, నేను చెప్పిన వాడికిచ్చి పెళ్లి చేయాలని కొడుకంటున్నాడు. ఇలా వీళ్ళు ముగ్గురు కూడా వాదులాడుకుంటున్నారు. ఆ సందర్భం ఆ! ఈ అసందర్భ సమయమున విషయం వివేకవతి అయిన సీమంతినికి తెలిసింది. ఈ అమ్మాయి చాలా వివేకం గలది. అంటే మంచి చెడు ఆలోచించగలిగిన ఒక మంచి బుద్ధున్న పిల్ల ఈ అమ్మాయి. ఆ అమ్మాయికి తెలిసింది ఈ విషయం. ఇలా ముగ్గురు కొట్టుకుంటున్నారు. అవతల ఆ వచ్చిన పెళ్ళికొడుకులు ముగ్గురు కొట్టుకుంటున్నారు. ఇటు ఇంట్లో తల్లి, తండ్రి, అన్నగారు కొట్టుకుంటున్నారు అని చెప్పి ఈ విషయం ఆ సీమంతునికి తెలిసింది. అయ్యో! ఇదేం విపరీతం! ఎక్కడైనా ఇలా జరుగుతుందా? ఏ ఇంట్లోనేను వాళ్ళతోటి వాళ్ళు మాట్లాడుకోకుండా ఇలా చేస్తారా? ఎవరికో ఒకరికే కదా నన్నిచ్చేది. ఈ ముగ్గురిలోని ఎవడికో ఒకళ్ళకివ్వాలి. ఎవరికైతే ఏమిటి? ఇలా పోట్లాడుకోవాలా? ఇలా ఎందుకు కొట్టుకుంటున్నారు మీరు? ఎవడికో ఒకళ్ళకి చెయ్యండి. ఈ తగవెలా తీరుతుంది? నా మూలాన కదా ఇలా జరిగింది. నేను చనిపోతే ఏ గొడవ ఉండదు. ఆ అమ్మాయి ఇంక అలా నిర్ణయించుకుంది. ఇదేంటి వీళ్ళిలా కొట్టుకుంటున్నారు, దెబ్బలాడుకుంటున్నారు కనుక ఈ తల్లి, తండ్రి, అన్నగారును వాళ్ళెందుకు దెబ్బలాడుకోవాలి? నా మూలాన దెబ్బలాడుకుంటున్నారు కనుక, నేను చచ్చిపోతే ఇంకా ఈ పెళ్లి గోలే ఉండదు కదా అని చెప్పి చచ్చిపోదాం అనుకుని నిర్ణయించుకుంది. అందరూ శాంతిస్తారు అనుకుని ఉరిపోసుకుని మరణించింది. ఉరిపోసుకు చచ్చిపోయింది ఆ పిల్ల. చచ్చిపోయేసరికి అది తెలిసి గోవింద శర్మ భార్య, పుత్రుడు విలపించసాగారు. అది తెలిసింది. తెలిసి అయ్యో! మనం చేసిన తప్పుకి ఈ పిల్ల పాపం చనిపోయిందని చెప్పి వాళ్ళు ముగ్గురు ఏడవడం ప్రారంభించారు. బంధువులు వచ్చి శవాన్ని నెత్తి మీదంచి దహనం చేయబోయారు. ఈ బంధువులందరూ వచ్చారు. "ఏడవకండి, ఇంక చనిపోయిన పిల్ల చనిపోయింది కదా! దహన కార్యక్రమాలు చేయాలని" చెప్పి వాళ్ళు చేయబోయారట. కానీ పెళ్ళికొడుకులు అక్కడి నుంచి పోక ఆ చితి చుట్టూ కూర్చొని చూడసాగారు. వాళ్ళు ఆ పెళ్లి చేసుకుంటామని వచ్చారే ముగ్గురు మగ పిల్లలును, వాళ్ళు ముగ్గురు వెళ్ళిపోలేదు. ఈ పిల్ల చచ్చిపోయింది కదా! ఇంక మనకి ఎందుకులే అని వెళ్ళిపోకుండా ఆ చితి చుట్టూ కూర్చున్నారట ఈ ముగ్గురును. కూర్చుని అలా చూస్తూ ఉన్నారట. అది తెలిసి గోవింద శర్మ భార్యాపుత్రుడు విలపించసాగారు. పెళ్ళికొడుకులు అక్కడి సీమంతి కట్టె పూర్తిగా దగ్ధమయ్యాక వారిలో ఒకడు ఆమె మీద తన ప్రేమకి చిహ్నంగా ఆమె ఎముకలు ఏరి మూట కట్టుకుపోయాడు. అందులో ఒక పెళ్ళికొడుకు ఏం చేశాడు, ఆమె మీద ఉండే ప్రేమ కొద్దీ ఆవిడ చితి బాగా అంటుకుని పూర్తిగా దగ్ధమైపోయాక అందులో ఉన్న ఎముకలన్నీ ఏరుకున్నట్ట. తన ప్రేమ చిహ్నంగా ఆ ఎముకలన్నీ ఏరుకుని మూట కట్టుకుని వెళ్ళిపోయాట. మరొకడు విరక్తితోటి దేశాటనానికి పోయాడు. ఇంకోడికి విరక్తి వచ్చింది. ఇంక పెళ్ళి వద్దు, వద్దు, పేరంటం వద్దు, నేను దేశాటనం చేసుకుంటాను అని చెప్పి దేశాటనానికి వెళ్ళిపోయాట. మూడవ వాడు చితాభస్మం అంతా పోగు చేసి ఆ సౌందర్యవతినే తలుచుకుంటూ శ్మశానంలోనే ఉండిపోయాడు. ఇంకా మూడో వాడు ఉన్నాడు. వాడు కాల్చిన బూడిదంతా, ఆ పిల్లని కాల్చిన బూడిదంతా పోగు చేసుకుని ఓ చోటకి అక్కడే కూర్చున్నట్ట. ఆ భస్మం దగ్గరే అలా కూర్చుని అక్కడే ఏడుస్తూ ఉండిపోయాడు అలాగా. ఆ శ్మశానంలోనే ఉండిపోయాడు. దేశనా దేశాటనానికి వెళ్ళిన వాడు తిరిగి తిరిగి కొంతకాలానికి ఒక మునిపల్లెను చేరాడు. ఈ దేశాటనం చేస్తున్నవాడు ఉన్నాడు కదా ఒకడు, వాడేం చేశాడు, తిరిగి తిరిగి కాళ్ళు లాగేదాకా తిరిగాడు. తిరిగి కొంతకాలానికి ఒక మునిపల్లె, మునీశ్వర్లు ఉన్నారు ఆ ఊరంతాను. ఆ పల్లెకి చేరుకున్నాడు, ఆ పల్లెటూరికి. చాలా ఆకలిగా ఉండడంతోటి ఒక కుటీరంలోకి వెళ్ళి ఆతిథ్యమని గృహిణిని ప్రార్థించాడు. అమ్మా, నాకు చాలా ఆకలిగా ఉంది, కొంచెం భోజనం పెట్టండి అని చెప్పి ఆ ఇంట్లో ఉన్న ఆ ఆడ ఆవిడ్ని అడిగాడు. ఆమె అతన్ని కూర్చోబెట్టి వంట మొదలుపెట్టిందో లేదో 5 ఏళ్ల కొడుకు ఆమె కాళ్ళకు అడ్డం పడుతూ అల్లరి చేయసాగాడు.
ఆవిడేం చేసింది, పాపం ఎవరో బ్రహ్మచారి వచ్చాడు, దేశాటనం చేసి వచ్చాట. అందుకోసాన ఆకలిగా ఉంది, అమ్మ అన్నం పెట్టని అడిగాడు. వంట వండుదామని చెప్పి ఆవిడ వంట వండుతోంది. వంట వండుతుంటే ఆవిడకి 5 ఏళ్ల పిల్లాడున్నాడు. ఆ పిల్లాడు కాళ్ళకి అడ్డం పడిపోతున్నాడు ఆ తల్లికి, పని చేసుకోనివ్వకుండాను. అడ్డం పడుతుంటే ఆవిడకి కోపం వచ్చేసింది. కోపం వచ్చి, విపరీతమైన కోపం వచ్చి, తటాలను నా కుర్రాడిని మెడ నరికేసిందిట. కత్తిపీట తీసుకుని మెడ నరికేసింది. నరికేసి ఏమీ పట్టించుకోకుండా వంట చేయడం ప్రారంభించింది. అదేం పట్టించుకోలేదు. ఆ పిల్లాడిని చంపేసింది, మెడ నరికేసి చక్కగా వంట చేస్తోంది. అతిథిగా వచ్చిన బ్రాహ్మణ కుమారుడు ఆ ఘోరం చూశాడు. చూసి, హరిహరి, కన్నబిడ్డ ఏ ఏడ్చి అల్లరి చేసినంత మాత్రం చేత ఇలా చేతులారా కంఠ నరికేస్తారా ఎవళ్ళేనాను? అలాంటి తల్లి కూడా ఎక్కడైనా ఉంటుందా అన్నాడు. ఇంత ఘోరం చేసి కూడా కొంచెమైనా చింత లేకుండా పనులు చేసుకుంటోంది. అంత ఘోరం చేసింది, పిల్లాడిని చంపేసింది, 5 ఏళ్ల పిల్లాడినినా. పైగా శుభ్రంగా వంట వండుకుంటూ పనులు చేసుకుంటోంది. ఇలాంటి పాపాత్మురాలు పెట్టే భోజనం చెయ్యడం కంటే ఆకలికి చావడమే మేలు. ఇలాంటి ఇంత పాపాత్మురాలు భోజనం పెడితే మాత్రం ఆ చేత్తోటి అది తింటే తినబుద్ధి అయ్యేది నాకు. అంచేత ఆకలేస్తే వేసింది. శుభ్రంగా ఆకలితోటి చచ్చిపోతేనే నయం అనుకున్నాట ఈ కుర్రాడు. అని అతను లేచి వెళ్ళిపోబోయాడు. అమ్మా, నీ భోజనం వద్దు ఏమొద్దు నాకు, నేను వెళ్ళిపోతానని చెప్పి లేచి వెళ్ళిపోబోయాడు. ఆమె అతని మనసెరిగి నవ్వుతూ, అయ్యా, నా పని మీకు భయంకరంగా ఉంటుంది. నేను చేసే పనులు నీకు భయంకరంగా అనిపించుంటాయి నాయనా, కానీ భయపడకండి, మీరేం భయపడక్కర్లేదు. వాడు ఎప్పుడు ఏడ్చి పనులకు అడ్డం పడినా నేను ఇలాగే చేస్తూ ఉంటాను. వాడు ఏడ్చిలాగా నాకు నా పనులకి అడ్డం పడ్డాడనుకో, అప్పుడు నేను అలాగే చేస్తుంటాను, వాడిని చంపేస్తూ ఉంటాను. కొత్త కాబట్టి మీకు ఘోరంగా అనిపించింది. మీరు కొత్తగా చూస్తున్నారు కనుక మీకు చాలా ఘోరంగా అనిపించింది. కూర్చోండి, వంట కావచ్చింది, మీకు పిల్లవాడికి ఒక్కసారి వడ్డిస్తాను. వంట అయిపోతోంది, అంచేత మీకును నా పిల్లాడికి కలిపి ఒకేసారి వడ్డిస్తాను, కూర్చోండి అంది. భోంచేసి కొంచెం సేపు విశ్రమించి వెడుదురు గాని అంది. భోజనం చేశాక కొంచెం సేపు విశ్రాంతి తీసుకుని అప్పుడు వెడుదురుగానంది. ఆమె మాటలకు ఆశ్చర్యపోయాడు అతను. ఈ కుర్రాడు, ఈ దేశాటనం చేసి వచ్చిన కుర్రాడు ఉన్నాడే, ఆయన ఆశ్చర్యపోయాట ఈవిడ మాట్లాడి మాటలకి. మాట్లా ఏమిటి, రోజు ఇలాగే చేస్తూ ఉంటావా? రోజు ఇలాగే పిల్లాన్ని చంపేస్తుంటావా? మరి మళ్ళీ ఎలా బతుకుతాడు? రోజు చంపేయడానికి వాడు మళ్ళీ ఎలా బతికొస్తూ ఉంటాడు అని అడిగాడు. అలాంటి మాటలు ఎవరైనా నమ్ముతారా అన్నాడు. అలా చేస్తానని చెప్తే ఎవరైనా నమ్ముతారా అసలు ఈ భూమి మీద అని అడిగాడు. ఆమె నవ్వుతూ, అయ్యా, నేనన్నది అబద్ధం కాదు, నేను చెప్పింది ఏం అబద్ధం కాదబ్బాయి, నిజమే. మీకు నా మాటలో నమ్మల నమ్మకం లేకపోతే క్షణంలో వీడిని బతికిస్తాను. నా మాట మీద మీకు నమ్మకం లేదనుకోండి, నేను నా పిల్లాడిని క్షణంలో మళ్ళీ బతికించేస్తాను. అదిగో ఇదిగో చూడండి అంటూ బయటికి వెళ్ళి ఒక మూలిక తెచ్చింది. బయటికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఓ మూలిక తీసుకొచ్చింది ఓ చేత్తోటి. అంటే మూలిక అంటే ఏదో వేరు అన్నమాట, చెట్టు వేరు. ఆ వేరు తెచ్చుకొచ్చింది. తెచ్చుకొచ్చి మొండాన్ని తలని కలిపి మూలికకి తాకించి, అబ్బాయి లే అంది. ఆ మూలిక ఈ మొండాన్నిను తలని కలిపింది. కలిపి ఆ మూలిక ఎప్పుడైతే తగిలించి అబ్బాయి లేంది. వాడు లేచి కూర్చున్నాడు. వాడు నిద్రలోంచి లేచినట్లే లేచి కూర్చున్నాడు. చిన్న గాయం కానీ, బాధ కానీ ఏమీ లేకుండా మామూలుగా ఉన్నాడు. ఆ పిల్లాడికి గాయాలు లేవు, వాడికి బాధ లేదు. చక్కగా కూర్చున్నాడు. ఆ బ్రాహ్మణుడు ఆమె ప్రభావానికి ఆశ్చర్యంతో ఆమె పాదాల మీద పడ్డాడు. ఆవిడ చేసిన పనికి ఆశ్చర్యపోయాడు. ఏమిటి, కొడుకుని నరికేసింది, చంపేసింది నా కళ్ళెదురుగుండాను, మళ్ళీ ఓ మూలిక తెచ్చి బతికించేసింది, ఏమిటిది అని చెప్పి ఆవిడ ఆమ్, ఆ పిల్లాడు లేచి కూర్చున్నాడు చక్కగా నిద్రలోంచి లేచినట్టు. వాడికి ఎక్కడా గాయము లేదు, వాడికి ఏం బాధ లేదు, మామూలుగానే ఉన్నాడు. ఈ బ్రాహ్మణ కుమారుడు అవన్నీ చూసి ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి ఆవిడ పాదాల మీద పడి మొక్కి, తల్లి, భగవన్మహిమ తెలియక
నిన్ను నిందించాను. నీ ఈ భగవంతుడి మహిమేదో ఉంది నీ దగ్గర. ఆ మహిమ తెలియలేదు నాకు. తెలియక నిన్ను నిందించాను. నన్ను క్షమించు అని వేడుకోగా, ఆమె నవ్వుతూ, నాయనా నాకు కొంచెమైనా కోపం రాదు. భోజనానికిలే అంది. నాకేం కోపం లేదమ్మా. నువ్వు ఇలా మాట్లాడావని. నువ్వు భోజనానికి రా. భోజనాలయ్యాక బ్రాహ్మణుడామెకు తన కథంతా చెప్పాట. చెప్పి, జనని నా మీద దయ చూపి మీ కుమారుని బతికించిన ఔషధిని కొంచెం ఇయ్యి. నాతో ఇవ్వు. ఆహ్, హ్మ్. దానితో బ్రాహ్మణపుత్రిని బతికించి పెళ్ళాడి సుఖంగా జీవిస్తాను. నే ఈయన కథంతా చెప్పుకొచ్చాడు ఆవిడకి. కథంతా చెప్పి భోజనాలయ్యాక ఈ బ్రాహ్మణ కుమారుడు తన కథంతా చెప్పాడు. చెప్పి, జనని నా మీద దయుంచి నీ కుమారుణ్ణి బతికించిన ఆ ఓషధిని నాకు కూడా కొంచెం ఇయ్యి. ఇస్తే నేను దాంతోటి బ్రాహ్మణ పుత్రిని ఆవిడ చచ్చిపోయింది కదా అమ్మాయి ఉరేసుకుని ఎవరిని పెళ్లి చేసుకోవాలో తెలియక అంచేత ఆ ఆ అమ్మాయిని బతికిస్తాను. బతికించి పెళ్ళాడతాను. పెళ్ళాడి సుఖంగా జీవిస్తాను అని ప్రార్థించాడు. ఆ ఆ బ్రాహ్మణ స్త్రీని. అతను అనేక విధాలుగా ప్రాధేయపడేసరికి ఆమె కనికరించింది. ఈ ఈ కాళ్ళా వెళ్ళా పడి బతిమాలుకున్నాడు. నాకు ఆ పిల్లంటే చాలా ఇష్టపడ్డాను. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. మీరు ఆ మూలికిస్తే ఆ మందు నాకు కూడా ఇచ్చారంటే నేను ఆ పిల్లని బతికించుకుని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ప్రాధేయపడేసరికి ఆవిడ కనికరించి ఒక మనిషిని మాత్రమే బతికించడానికి ఉపయోగిస్తుంది. ఒక మనిషిని బతికించడానికే ఈ మూలిక ఉపయోగపడుతుంది. దేహం ఏమైనా ఎముకలుంటే చాలు. దేహం కాలిపోయినా పర్వాలేదు. ఎముకలుండాలి మరి. తాకించగానే అన్ని అవయవాలు ఏర్పడి హ్మ్. క్షణంలో లేస్తారు. ఈ మూలిక కనక ఆ ఎముకలకి తగిలిస్తే మళ్ళీ ఆ అవయవాలన్నీ ఏర్పడిపోతాయి. చక్కగా లేచి కూర్చుంటారు వాళ్ళు అని ఓషధినిచ్చి పంపించింది. ఆ ఓషధినిచ్చేసింది ఈ పిల్లాడికి. ఇచ్చి పంపించింది. అతనది పట్టుకుని సీమంతిని దహనం చేసిన శ్మశానానికి వెళ్ళాడు. అతను ఆ సీమంతిని ఎక్కడైతే దహనం చేశారో ఆ శ్మశానానికి వెళ్ళాడు. ఎముకలు మూట కట్టుకుని పోయిన వాడు కూడా ఆ సమయానికే అక్కడికొచ్చాడు. ఎముకల్ని మూట కట్టుకుని వాడు వెళ్ళిపోయాడు కదా! ఆ ఎముకల మూట పుచ్చుకుని వాడు కూడా వచ్చాడు అక్కడికి. భస్మాన్ని పోగు చేసి ఆ కుప్పనే సీమంతినిగా తలుచుకుంటూ పగలు రాత్రి అక్కడ ఉన్నవాడు అక్కడే ఉన్నాడు. వాడు వాడేమో మూడోవాడు ఆ పో భస్మాన్ని పోగు చేసుకుని ఆ సీమంతిని కాలిపోయిన భస్మాన్ని అక్కడే కూర్చునున్నాడు ఆ శ్మశానంలో నేను. పగలు లేదు, రాత్రి లేదు అక్కడే ఉన్నాడు. మొత్తానికి ముగ్గురు దైవికంగా అక్కడే కలిశారు. ముగ్గురు కూడా అక్కడే కలిశారు. సంజీవి ఔషధిని తెచ్చినవాడు ఎముకలు ఉంటే చాలు నేను సీమంతిని బతికించగలను అన్నాడు వీడు. ఈ ఎముకలు పట్టుకెళ్ళిన వాడితోటి. అనగానే రెండో వాడు ఎముకల మూట అందించాడు. ఎముకల మూట వీడికిచ్చాట. ఈ పే ఈ ఇదేమిటిది ఈ మూలిక మందు తెచ్చిన వాడికి. మూడవ వాడు భస్మాన్ని ఆమె ఆకారంలో సర్ది ఒకడు ఆహ్, య సర్దగా ఆ ఆ భస్మాన్నంతటిని ఆమె ఆకారంలో కాళ్ళు, చేతులు ఎక్కడెక్కడ ఎలా ఉంటాయో అవన్నీ అలా సర్దేశాట ఒకడు. ఆ భస్మాన్ని పట్టుకుని కూర్చున్నవాడు. ఒకడు ఎక్కడి ఎముకలు అక్కడ భస్మంలో అమర్చాడు. ఈ ఎముకలు పట్టుకెళ్ళిన వాడు ఎముకలన్నీ అమర్చేశాడు. మూట కట్టుకుని వెళ్ళాడు కదా ఒకడు. సంజీవిని తెచ్చిన వాడు దాంతో భస్మపు బొమ్మకి తాకించాడు. అలా బొమ్మకి తయారైన తర్వాత ఎముకలు అవన్నీ పెట్టాక వీడు ఈ ఈ ఇది తెచ్చాడు కదా! మూలిక తెచ్చినవాడు ఆ భస్మానికి, ఆ ఎముకలోకి తాకించాట. తాకించేసరికి తక్షణమే సీమంతిని ఆకారం పొంది ప్రాణంతో లేచి కూర్చుంది. ఈ సీమంతిని ఆకారం వచ్చేసింది. చక్కగా ప్రాణం వచ్చేసింది. లేచి కూర్చుంది. ముగ్గురు బ్రాహ్మణ కుమారులు పరమానందంతో ఆమెను తీసుకుని ఆమె తల్లిదండ్రుల వద్దకు వెళ్ళిపోయారు.
ఈ ముగ్గురు కూడా, ఈ బ్రాహ్మణ కుమారులు ముగ్గురు కూడా ఆ తల్లిదండ్రులు, ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఎక్కడున్నారో అక్కడికి ఈ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయారు. జరిగిందంతా చెప్పారు. అది విని అందరూ వారిని పొగిడారు. వీళ్ళని అందరూ చక్కగా పొగిడారు. ధర్మవేత్తలు వారి ముగ్గురిలో సీమంతిని ఎవరి పెళ్ ఎవరిని పెళ్ళాడాలని నిర్ణయించాలో తెలియదు. ఆహ్, అప్పుడు ఈ ధర్మవేత్తలు ఉన్నారక్కడ. ధర్మం చెప్పేవాళ్ళు. వాళ్ళు వారి ముగ్గురిలో సీమంతిని ఎవరిని పెళ్లి చేసుకోవాలో వాళ్ళు ఆహ్, పెళ్ళాడాలని నిర్ణయించారో తెలియదు. ఈ ధర్మవేత్తలు ఏం చెప్తారో మరి. వాళ్ళనడిగితే వాళ్ళు ఈ ముగ్గురిలో ఎవళ్ళని పెళ్లి చేసుకోమని చెప్తారో మరి, ఎవరిని నిర్ణయిస్తారో అనుకున్నారు. విక్రమార్క మహారాజా, ఆ కన్య వాళ్ళలో ఎవరిని భార్యగా కాగలదు చెప్పు అడిగాడు బేతాళుడు. ఇలా అడిగాడనమాట బేతాళుడు. అడిగితే తర్వాత మళ్ళీ ఏం చెప్పాడో ఈ విక్రమార్కుడు తర్వాత చెప్పుకుందాం. ఉంటాను. జై శ్రీరామ్.